everyone, welcome back to another gameplay video. And ఈ రోజు మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్. అండ్ మైండ్ క్రాఫ్ట్ లో నేను ఒక కొత్త సర్వైవల్ మోడ్ ని క్రియేట్ చేశాను మరోసారి. ఈసారి మాత్రం మొత్తం మ్యాప్ ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈ రోజు మనం కొన్ని కేవ్స్ ని చూద్దాం అండ్ అక్కడ మనం హౌస్ కూడా బిల్డ్ చేసుకుందాం. బికాస్ ఇది కొత్త సర్వైవల్ మోడ్ కాబట్టి దీంట్లో మనం బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. ఆల్ రైట్ గైస్, సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద న్యూ వరల్డ్ గైస్. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అసలు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఏం చేయాలి అనేది నాకు తెలీదు. సో ఈ వరల్డ్ని నేను మరోసారి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. బికాస్ ఆ వరల్డ్ ఏందనేది కొంచెం డిస్టర్బెడ్గా మారింది. సో దాన్ని ఇడిసబెట్టేసాను. దాంట్లో ఇప్పుడు క్రియేటివ్ మోడ్లోనే ప్లే చేస్తాను. అండ్ ఇక్కడ కేవ్స్ మాత్రం చాలా వరకు ఉన్నాయి. అసలు చూడండి, ఇక్కడ ఒక కేవ్ ఉంది, ఇక్కడ సైడ్. ఓకే, సో మనం కట్టుకోబోయేది ఇల్లు ఇదే. సో నాకు ఇది కేవ్ చాలా బాగా నచ్చింది. సో ఇక్కడే నా హౌస్ అనేది కట్టుకుంటున్నాను. నేను కింద చూడండి, వామ్మో, చూసిన వెంటనే నాకు చాలా భయం వేసింది. బట్ కింద లూట్ మాత్రం చాలా వరకు దొరుకుతుంది మనకి. ఆ పాయింట్ ఒకటి నాకు నచ్చింది. సో నేను అటువైపు వెళ్ళాలి. కొంచెమైనా స్లిప్ అయ్యానంటే కింద పడిపోతానని భయంతో ఈ వుడ్ని అనేది కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. అండ్ ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ బెడ్ లేదు. సో ఇప్పుడు మనం బెడ్ని క్రియేట్ చేసుకోవాలంటే మనకి అది మేక అనేది కావాలి కదా, ఎక్కడుందో అని నాకు తెలియదు. సో దాన్ని కూడా వెతకాలి మనం. సో ఫస్ట్ అయితే ఈ వరల్డ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ నాకు దూరం దాకా ఏ విలేజర్స్ కనిపించలేదు. విలేజ్ కనిపించలేదు. ఓన్లీ ఇక్కడ ఆ కేవ్ మాత్రమే ఉన్నాయి. సో ఆ కేవ్స్లో మనకి లూట్ అయితే చాలా బాగా దొరుకుతుంది. అండ్ ముందు మనం ఆ విలేజెస్ని కూడా లింకుదాం. బికాజ్ మనకి విలేజ్ ఉంటే చాలా థింగ్స్ అనేది దొరుకుతాయి అక్కడ నుంచి, ఐటమ్స్ అవన్నీ. సో అది కూడా నేను త్వరలోనే వెతుకుతాను, బట్ ఇప్పుడే వెతకను. అండ్ దీన్ని నేను లైవ్ స్ట్రీమ్లో పెడతాను. అండ్ ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేద్దాం దీంట్లో. అండ్ ఈ డాంకీ చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగా నచ్చింది నాకు. ఓకే, సో ఇట్ సైడ్ అయితే మనకి గ్రీన్ వరల్డ్ ఉంది, బట్ ఇట్ సైడ్ కొంచెం ఎల్లో ఉంది. సో పర్వాలేదు. సో నాకు కావాల్సింది బెడ్ మాత్రమే. సో దీన్ని నేను చంపడానికి వచ్చాను. అండ్ దీన్ని చంపేసినంటే నా దీని దగ్గర నుంచి వుడ్ అనేది వచ్చేస్తుంది. ఆ వైట్ వుడ్తో మనం బెడ్డింగ్ చేసుకోవచ్చు, మీకు తెలిసిందే ఆ విషయం. సో ఇప్పుడు మనం ఇంకొక దాన్ని చంపాలి. మనకి 3 కావాలి, నా దగ్గర 2 ఉన్నాయి. దీన్ని చంపేస్తే అంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో చలో ఫటాఫట్ దీన్ని కూడా వేసేద్దాం. ఓ అయిపోయిందా, సరేలే. సో ఇక్కడ వుడ్ని కూడా కొంచెం కలెక్ట్ చేసుకుందాం. దీంతో మనం క్రాఫ్టింగ్ టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. బికాజ్ మనకి దాంతో కొన్ని ఐటమ్స్ వస్తాయి, పికాక్స్ అవన్నీ. సో దాన్ని క్రియేట్ చేసుకున్నామంటే మనం ఈ విధంగా అన్ని క్రియేట్ చేసుకుంటా ముందు నడుచుకుంటా పోదాం. బికాజ్ మనకి ఇది బెడ్ చాలా ఇంపార్టెంట్. అది క్రియేట్ చేయలేమనంటే మనం నైట్లో సర్వైవ్ అవ్వడం దానికంటే ఎక్కువ కష్టం అయిపోతుంది. సో ఫటాఫట్ ఇక్కడ బెడ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు దీన్ని తీసేస్తాను. ఇదే పర్మనెంట్ కాదనుకోండి. సో లెట్స్ గో. ముందు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది, చాలా ఎక్స్ప్లోర్ చేయాలి మనం. సో లెట్స్ గో. అండ్ ఇట్ సైడ్ కూడా నాకు ఒక కేవ్ కనిపించింది. అక్కడ ఏముందో అని చూడడానికి వెళ్ళాను. అండ్ సడన్లో ఇక్కడ వీడియో కూడా ఆఫ్ అయిపోయింది. సో అది నేను మీకు చెప్తాను ఎందుకు అయిపోయింది అనేది. నేను చూసుకోలేదు. సో ఈ కేవ్ లోపల కూడా నేను వెళ్ళాను. బట్ అంతకంటే ముందు నేను ఇక్కడ పికాక్స్ అండ్ బెడ్ అనేది ఇక్కడే పెట్టుకున్నాను. బికాస్ నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసేంత వరకు ఈవినింగ్ అయింది. సో ఇక్కడ నేను పికాక్స్ అండ్ యాక్స్ని క్రియేట్ చేయాలి, అది కూడా స్టోన్ది. అండ్ ఇక్కడ నేను ఫన్నర్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. బికాస్ దాంతో మనకు ఫుడ్ అండ్ చార్కోల్ అనేది వస్తుంది. అండ్ దాంతో మనం టార్చ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి కేవ్కి వెళ్ళాలంటే టార్చ్ ఖచ్చితంగా ఉండాలి, అదర్వైజ్ మనకి అక్కడ ఏముందో అనేది కూడా కనిపించదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నా దగ్గర ఫుడ్ కూడా లేదు. సో ఇక్కడ నేను వుడ్స్ కలెక్ట్ చేశాను. అండ్ దాంతో మనం చార్కోల్ చేసాం. అండ్ దాని పేరు ఫుడ్ని కూడా క్రియేట్ చేసుకున్నాం అన్నట్టు. బికాజ్ మనం ఫుడ్ లేకుండా సర్వైవ్ అవ్వడం చాలా చాలా కష్టం. సో ఇక్కడ ఫుడ్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ నేను చార్కోల్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ టార్చ్ పెడితే ఇక్కడ వాటర్ ఉన్నాయి. వాటర్ కిందికి వెళ్ళి చూశాను, బట్ అక్కడ ఏం కూడా లేదు. సో ఇక్కడ ఏంటంటే ఈ చార్కోల్ దొరికింది. సో ఈ చార్కోల్ని తీసుకుని స్టార్ట్ చేస్తే మనం వాటర్లో కిందికి వెళ్ళిపోతాం. అండ్ అసలు ఎలా చేయాలి అని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. దాని తర్వాత మనం ఈ విధంగా ట్రిక్ వేసి దీన్ని ఫైనల్గా కొన్నిటి వరకు అయితే చార్కోల్ని నేను తీసుకోవడం ఈ విధంగా స్టార్ట్ అయితే చేశాను అన్నట్టు. అండ్ ఫైనల్గా మనం చార్కోల్ దగ్గర వరకు వచ్చేసాం. అండ్ కొన్ని చార్కోల్ని కూడా తీసుకున్నాం అన్నట్టు మనము. అండ్ దీని తర్వాత మనం బయటకు వచ్చేసాం. అండ్ టోటల్ నాకు 10 చార్కోల్స్ అయితే దొరికినాయి అన్నట్టు. అండ్ ఈ చార్కోల్స్ తోటి ముందు మనకి యూజ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఏ యూజ్ లేదు. సో లెట్స్ గో గైస్. మనం ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది. సో ఆ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దాని తర్వాత మనం ఇల్లు కట్టుకుందాం. సో చాలా దూరం వరకు నేను చాలా ఎక్స్ప్లోర్
ఎక్స్‌ప్లోర్ చేసిన. దాని తర్వాత ఫైనల్‌గా నేను ఇక్కడికొచ్చాను. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అని చూద్దాం అనుకున్నాను. సో, మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో చూడండి మీరు కూడా ఒకసారి. ఓకే. సో, ఇక్కడ దాన్ని ఏసాను. అండ్ ఇక్కడ ఇంకొకటేస్తే మనం పైకి ఎళ్ళొచ్చన్నట్టు. సో, ఈ విధంగా ఏసిన తర్వాత ఇక్కడికొచ్చేసాను. అండ్ ఇదంతా మన ఏరియానే అనుకుందాం ఇగ. సో, ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అనేది. సో, ఇక్కడ నాకు ఆకలేసింది. సరేలే ఫటాఫట్ ఫుడ్ తినేద్దాం అనుకున్నాను. అండ్ ఫుడ్ తినేసి మళ్ళా స్టార్ట్ అవుదాం అనే లోపే మనకి ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది. అండ్ నేను చాలా ఫాస్ట్‌గా రన్ చేశాను. దాని తర్వాత ఫైనల్‌గా మనం మన కేవ్ కట్‌లో హౌస్ కడదాం అనుకున్నాం గదా! అక్కడి దాకైతే వచ్చేసానన్నట్టు. అండ్ ఇక్కడ నైట్ గూడా అయిపోయింది. అండ్ జాంబీస్ వస్తారేమో అనేసి నేను ఫటాఫట్ పడుకున్నాను. అండ్ ఫైనల్‌గా ఇక్కడ మార్నింగ్ అయిపోయింది. అండ్ ఎదురుగా కేవ్ ఉంది. బట్ జాంబీస్ అయితే ఎవ్వరు లేరు. సో, ఇక్కడ నేను హౌస్ కట్టుకోవడం స్టార్ట్ అనేది చేయడం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. లేదంటే ఇంకా నైట్ అయిపోయిందంటే మనకి కష్టంగా మారుతుందనేసి నేను ఫైనల్‌గా స్టార్ట్ చేసేసాను మన హౌస్ కట్టడం. సో, ఈ విధంగా ఈ డెడ్‌ని కొంచెం క్లీన్ అనేది చేశానన్నట్టు. అండ్ ఇక్కడ డోర్స్ పెట్టుకుందాం అనేసి అయితే డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ చూసిన ప్రతిసారి నాకైతే చాలా భయమేస్తుంది. అసలు నేను ఎట్లా బై ఛాన్స్ కూడా పడిపోయానంటే నా దగ్గర ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా పోతాయి. సో, ఆ విధంగా నేను చాలా భయపడుతున్నాను. అండ్ ఇక్కడ నేను ఈ డర్ట్‌ని క్లీన్ చేసుకున్న తర్వాత మన క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఫర్నిచర్స్ దాన్ని అన్నిటిని పెట్టేసానన్నట్టు. ఈ విధంగా లోపల పెడదామని డిసైడ్ అయ్యాను. బికాజ్ లోపల ఉంటాయి మనకి క్లీన్‌గా కూడా కనిపిస్తాయి అన్నట్టు. సో, ఇక్కడ ఈ వుడ్స్‌ని మళ్ళా చేసుకున్న తర్వాత నేను పికాక్స్‌ని చేసుకున్నాను. స్టోన్ పికాక్స్ అండ్ యాక్స్‌ని క్రియేట్ అనేది చేసుకున్నాను. బికాజ్ త్వరగా త్వరగా అయిపోతుంది మనకి ఏదైనా చేయాలంటే. దీని తర్వాత మనమైతే బెడ్ అనేది క్రియేట్ చేయాలి. ఐ మీన్ బెడ్ అనేది ఎయ్యాలి. తర్వాత ఇగ మనం వేరే పని అనేది చూసుకోవచ్చు. సో, ఫటాఫట్ ఇక్కడేద్దాం అనుకున్నాను. బట్ ఇంతలోనే నాకు డౌట్ వచ్చింది. మనం రెడ్ కలర్ బెడ్‌ని క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర వైట్ బెడ్ ఉంది గదా! సో, ఆ బెడ్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా దీంట్లోనే చూద్దాం. సో, ఈ విధంగా ఈ ఫ్లవర్స్‌ని అయితే తీసుకున్నాను. అండ్ దీని తర్వాత మనం క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికెళ్ళాలి. అండ్ అక్కడే మనకి ఈజీగా రెడ్ బెడ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ విధంగా నేనైతే వచ్చేసాను. అండ్ బెడ్డింగ్ దగ్గర ఇట్లా ప్రెస్ చేస్తే మనకి రెడ్ బెడ్ అనేది ఇక్కడ కనిపించింది. అండ్ దాన్ని మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదంతా ప్రాసెస్ చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే నేను దీన్ని చాలా సార్లు ఆడాను కాబట్టి. సో, ఇక్కడ నేను ఫటాఫట్ ఈ బెడ్‌ని కూడా ఏసేసుకుంటాను ఇటు సైడు. ఆల్‌రైట్. ఆల్‌రైట్. యెస్. ఇక్కడ ఫైనల్‌గా దీన్ని ఏసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక టార్చ్ అయితే పెట్టాను. బికాజ్ చీకటిగా అనిపిస్తుంది కాబట్టి. సో, ఇక్కడ ఓకే ఉంది ఇప్పుడు. సో, ఇక్కడ నేను మెట్లేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ బాగుంటది లుక్కు. మరీ అంత గాకుండా కొంచెం వరకు మంచిగుండాలి గదా! అనేసైతే ఇక్కడ వీటిని అయితే క్రియేట్ చేసుకున్నాను స్టెప్స్‌ని. ఆల్‌రైట్. సో, ఇక్కడ మనం వీటిని ఫటాఫట్ అనేది పెట్టేద్దాం. ఆల్మోస్ట్ నేను హాఫ్ వర్క్ చేసేసాను. అంతా అయిపోయింది. జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది. సో, ఈ విధంగా ఇదుంది. అండ్ ఇక్కడ నేను డోర్స్ అవన్నీ గూడా ఫటాఫట్ పెట్టుకోవాలి. సో, ఈ విధంగా వీటిని ఈ విధంగా కవర్ అయితే చేశాను. మొత్తం చందరం ఉంది. అండ్ అటు సైడ్ నాకు కొంచెం భయమైంది ఎళ్ళడానికి. బట్ మరి ఇది ఓవర్ అయిపోతుందని దాన్ని తీసేసానన్నట్టు. కానీ కేవ్ మాత్రం చాలా చాలా స్కేజీగా ఉంది. సో, ఈ విధంగా నేను డోర్స్‌ని అన్నిటిని క్రియేట్ చేసుకున్నా. బట్ ఇది కొంచెం తప్పయింది. దీని తర్వాత మళ్ళా దీన్ని క్రియేట్ అనేది చేశాను ఈ విధంగా. సో, ఈ డోర్‌ని తీసేయాల్సొస్తది. ఇది అడ్డంగా వచ్చింది. సో, దీన్ని ఫటాఫట్ తీసేసిన తర్వాత ఇగ మనం నెక్స్ట్ మూవ్‌మెంట్‌కెళ్దాం. అండ్ ఫైనల్‌గా గైస్ దీన్నయితే నేను చేసుకున్నానన్నట్టు. సో, ఈ విధంగా మనం ఈరోజు ఈ వీడియోని ఎక్స్‌ప్లోర్ చేసాం. అండ్ కేవ్‌లో హౌస్ అయితే కట్టుకున్నాం. అండ్ వచ్చే వీడియోలో మనం ఏం చేయబోతున్నామని తెలుసుకోవాలని ఉందా? సో, వచ్చే వీడియోలో మనం కేవ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. సో, ఈ విధంగా మనం కట్టుకున్నాం. మన దగ్గర ఈ ఐటెమ్స్ ఉన్నాయి కొన్ని. సో, ఇది గైస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కేవ్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, అప్పటిదాకా వెయిట్ చేసి ఉండండి. అండ్ బాయ్. సీ యూ. సీ యూ సూన్ గైస్ ఫర్ న్యూ వీడియోస్. బాయ్.